డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇదేనండి. మీకు మా స్వాగతం, సుస్వాగతం. ఏమిటి మాస్టారు, ఇవాళ మీ మొహంలో నవ్వు ఆఫీసులో మర్చిపోయి వచ్చారా? ఏమండి, ఏమిటి మాట్లాడరు? మీరెప్పుడొస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. రండి. మీరు తొందరగా స్నానం చేసి భోజనం చేసేస్తే ఈ రాత్రంతా. అదేమిటండి అలా ఉన్నారు? ఏం లేదు జయ, నేను నీకు కథ చెప్తాను. బాగుందండి మీ వరుస. ఇంతకాలానికి మన కష్టాలు గట్టెక్కుతున్నాయని నేను ఆనందిస్తుంటే ఈ సమయంలో కథలు కాకరకాయలు ఎందుకండి? నేను విన్ను. జయ, ఈ కథను తప్పకుండా వినాలి. మా ఆఫీసులో సుందరమూర్తి అని ఓ అబ్బాయి ఉన్నాడు. ఉంటే ఉన్నాడులేండి, మనకెందుకు? జయ ప్లీజ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు మర్చిపోలేని చిత్రమైన కథ ఇది. మన తొలి రాత్రిని ఎప్పటికీ మర్చిపోకుండా ఉంచే గొప్ప కథ ఇది. సరే, మరీ ఇంత ఇదిగా చెప్తున్నారు కాబట్టి అవకాశం ఇచ్చేశాను, చెప్పేసుకోండి. ఆ సుందరమూర్తిది విచిత్రమైన స్వభావం. అతనికి ఇంకా పెళ్లి కాలేదు, చేసుకోడు కూడా. కానీ కంటికి అందంగా కనిపించిన ప్రతి అమ్మాయికి వల వేస్తాడు. ఆ అమ్మాయితో నెమ్మదిగా పరిచయం చేసుకుని ఆ పరిచయాన్ని బాగా పెంచుకుని చివరకు ఆ అమ్మాయి శీలాన్ని దోచుకుంటాడు, నమ్మించి మోసం చేస్తాడు. పెద్ద వెధవలా ఉన్నాడే, వాడి కథ మనకెందుకు? ఏదో గొప్ప కథ అనుకున్నాను. పూర్తిగా వినుజయ, అప్పుడు తెలుస్తుంది అది ఎంత గొప్ప కథో. వాడికో విచిత్రమైన అలవాటు ఉంది. తను అనుభవించిన ప్రతి అమ్మాయి దగ్గర నుంచి ఆ అనుభవానికి చిహ్నంగా ఏదో ఒక వస్తువును దొంగతనంగా పట్టుకొచ్చేస్తూ ఉంటాడు. మర్నాడు మా ఆఫీసులో అందరినీ పిలిచి ఆసక్తికరంగా అందంగా ఆ అమ్మాయిని ఎలా బుట్టలో వేశాడో, ఎలా అనుభవించాడో అందరికీ వివరంగా చెప్పి చివరికి తను తీసుకొచ్చిన వస్తువును అందరికీ గర్వంగా గొప్పగా చూపిస్తాడు. దుర్మార్గుడు, అమ్మాయిని పాడు చేసింది కాకుండా 10 మందికి చెప్పి పరువు తెస్తాడా? ఇడియట్. అవును, అది వాడి అలవాటు. వాడు ఈ రోజు కూడా ఓ విచిత్రమైన కథ చెప్పాడు. అది చెప్పిన తరువాత ఓ వస్తువు చూపించాడు. అదేమిటో తెలుసా? ఇది మనకు జరగని తొలి రాత్రికి నీకు బహుమతిగా ఇచ్చాను, గుర్తుందా? ఏమండి, నేను చెప్పొద్దు జయ, నాకు ఇంకేమీ చెప్పక్కర్లేదు. నేనేమీ ప్రశ్నలు వేయను. ఎందుకో తెలుసా? ఇది వాడి చేతికి ఎలా వెళ్ళింది అని అడిగితే ఎక్కడో పడిపోయిందండి అని చెప్తాం. నాకెందుకు చెప్పలేదు అని అడిగితే మర్చిపోయానండి అంటాం. ఇలా ప్రతి ప్రశ్నకు ఏదో ఒక సమాధానం ఉంటుంది. నేను వినకూడని సమాధానం ఒకటి ఉంటుంది కాబట్టి వేయకూడని ప్రశ్నలు వేయను. జయ, నాకు తెలిసినంత వరకు నేను ఉద్యోగం చేయమన్నానే తప్ప ఇంకేమీ బాధ పెట్టలేదు. అప్పుడప్పుడు కాస్త కోపంగా ప్రవర్తించాను. నాకు మంచితనం మీద గొప్ప నమ్మకం ఉంది. పవిత్రత అంటే అంతులేని గౌరవం ఉంది. కానీ కొట్టి తట్టి కుసంస్కారాన్ని మాత్రం కాదు. అందుకే నాది ఒకే ఒక రిక్వెస్ట్. తక్షణం ఈ ఇంటి నుంచి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. జయ, నా మీద నీకేమన్నా సానుభూతి ఉంటే మన గురించి ఎవరికీ చెప్పొద్దు. అదే నిన్ను కోరేది. వెళ్ళు, వెళ్ళిపో. నా పెద్ద కర్రీ ఎట్టుగోలుసులు ఏంటి గురుగారే, ఏంటంత హుషారే ఉన్నారు? ఈ రోజు నుంచి మన రూట్ మారిపోయిందిరా. మనం ఇప్పుడు వెళ్ళేది ప్రసాద్ కాదు, గాంధీ షాప్ కే. ఇదిగో నీకు మంచి పార్టీ ఇస్తాను పద. అయ్యి బాబు, లాటరీ అని కొట్టేసినారేంటి? లేదురా, అమ్మాయి మొగుడితో గొడవపడి మన ఇంటికి వచ్చేసింది. అమ్మాయి ఉద్యోగం తాలూకు నెల జీతం మళ్ళీ మనకు తిరిగి వచ్చేస్తా ఉంది. ఎంత అమాకులండి గురుగారు, భలే మాట్లాడుతున్నారే. మొగుడు పెళ్ళాలన్న తర్వాత గొడవలు పడరా, చదువుకోరా. ఏదో బ్యాండీ కొట్టు మీ ఇంటికి వచ్చేసినట్టు మాట్లాడుతున్నారే. నేనేం వెర్రేదో అనుకోకురా. మా అమ్మాయికి మొగుడితో కాపురం చేయదు. ఇదిగో 2 పెద్దలు విసికి వేసానంటే 4 సీసాల ఐడియాలు వచ్చేస్తాయి మనకి. దాంతో శాశ్వతంగా మొగుడిని పెళ్ళాన్ని దూరంగా ఉంచే బ్రెయిన్ రామందే. ఏమిటి సార్, రమ్మని కబురు పెట్టారట? నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, దా కూర్చో. నీకు మంచి శుభవార్త చెప్పాలయ్యా. మహానుభావ, మీకు నమస్కారం. అద్దె ఇవ్వడం 4 రోజులు ఆలస్యమైనంత మాత్రాన
ఇలా శుభవార్తలు చెప్పి ప్రాణాలు తీయడం ఏం బాగాలేదు. కంగారు పడకయ్యా, ఇది నువ్వు రోజు వినే శుభవార్త కాదు, అసలు శిశులైన శుభవార్త. నీకు మాట ఇస్తున్నానయ్యా. ఏమిటి సార్? ఇక నుంచి నేను బతుకున్నంత కాలం నువ్వు అద్దె పక్కర్లేదయ్యా. ఇదే విచిత్రం సార్. నాకు ఉద్యోగం వచ్చిందన్న నమ్మగలను కానీ ఇది మాత్రం నమ్మలేను సార్. నమ్మాలి, నమ్మక తప్పదు. నువ్వు నమ్మలేని చాలా గొప్ప నిజం చెప్పబోతున్నాను. నేను చాలా త్వరగా అచ్చర కాలంలో పైకి వెళ్ళిపోతున్నాను. పైకా? అర్థం కాలేదా? ప్రమోషన్ అయ్యా. ప్రమోషన్? ఉద్యోగమే దొరక మేమేడుస్తుంటే మీకు అప్పుడే ప్రమోషన్ కూడానా? ఏమైనా మీరు అదృష్టవంతులు సార్. నా అదృష్టం అప్పుడేం చూసావయ్యా, రేపు నా అదృష్టం ఏమిటో నీకు తెలిసి వస్తుంది. అదేమిటి? మనిషి 20 ఏళ్ళు పనిచేయచ్చు, 30 ఏళ్ళు పనిచేయచ్చు, 40 ఏళ్ళు పనిచేయచ్చు, కానీ నాకు వచ్చిన ప్రమోషన్ నాడు ప్రమోషన్ చస్తే ఎవరికి రాదయ్యా. అదేమిటి సార్? అంతేకాదయ్యా, మరో గొప్ప శుభవార్త కూడా విను. నా ప్రమోషన్ తో పాటే మా సుధాగారికి ఉద్యోగం కూడా రాబోతోంది. సార్, ఇన్నాళ్ళకి నిజమైన శుభవార్త చెప్పారు సార్. నేను ఇప్పుడు ఎందుకు పిలిపించానంటే, మా వారు ఎక్కడ ఉన్నారో ఒకసారి వెతికి తీసుకురా. వాళ్ళెవరు సార్? మీ వాడిని ఎక్కడైనా వెతకను, నా వల్ల కాదు. ఏమిటయ్యా, సాటి నిరుద్యోగి ఆ మాత్రం తెలీదా? ఎల్ఐసి దగ్గర నుంచి సింసన్ దాకా నో వేకెన్సీ బోర్డు ఎక్కడ ఉంటే దాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటాడు. వెళ్ళిదా? కరెక్ట్ సార్, వస్తాను సార్. ఆగాగు. 1949లో కలకత్తాలో బిఎన్ రైల్వేలో పనిచేసే రోజుల్లోనయ్యా, అలా పేమెంట్ మీద నడుస్తూ బరంపురం కారాకిల్లి వేసుకుని డక్కన్ సిగరెట్ కలుస్తూ నడుస్తూ ఉంటేనయ్యా, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్టు ఉండేదయ్యా. నువ్వు పంచి వీచ్ వరకు వెళ్ళి నేను చెప్పానని చెప్పి కిళ్ళి సిగరెట్ పంపించే, నువ్వు వెళ్ళిపో. చూస్తుంటే మీరు 20 ఏళ్ళు చిన్నవాళ్ళు అయినట్టున్నారు. నువ్వు వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడినై ఉంటానయ్యా. వెళ్ళొచ్చాయి. ఏమిటి ఆయన నాకు ఉద్యోగం ఇప్పించడం, అది నువ్వు నమ్మడం? అసలు నీకేమైనా బుద్ధి ఉందా? అదేమిట్రా, ఆయన మాత్రం అబద్ధం ఎందుకు చెప్తాడు? విషయం కనుక్కుందాం పదా. రా. నువ్వు ఎన్నైనా చెప్పు, ఆయన చస్తేనే కానీ నాకు ఉద్యోగం రాదురా. అవే మాటలురా. ఇదిగో ఇదండి అసలు విషయం. ఉద్యోగాలు లేక మనం ఏడుస్తుంటే డ్యూటీ ఎగ్గొట్టి ఎలా నిద్రపోతున్నాడు. అదృష్టవంతుడు. ఇంకా నయం గురక పెట్టలేదు. రాత్రి గురకతో కనీసం నిద్ర కూడా పోనివ్వరా. వెళ్ళి లేపరా. నానా 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 నానా, ముద్దు నిద్ర నానా. నానా నానా నానా, మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. వెంకట్రావు గారు, వెంకట్రావు గారు, రూల్స్ నొప్పించడానికి మీరు ప్రాణాలు తీసుకున్నారా? ఏమిటి సార్ మీరు అనేది? సార్, ఈ రోజుల్లో మనిషి ప్రాణం కంటే ఉద్యోగం చాలా విలువైంది. మనిషి పరపతి కంటే జీవనోపాధి చాలా విలువైంది. మమతలు వీటన్నిటికంటే విలువైనవి. సార్, నా కొడుకు ఉద్యోగం రావడానికి క్వాలిఫికేషన్ నా చాబేనని మీరే అన్నారు కదా. అందుకే నేను చచ్చిపోతున్నాను సార్. నా ఉద్యోగం దయచేసి నా కొడుకు ఇప్పించండి. అలా చేస్తే నా చావుకు అర్థం కల్పించిన వారు అవుతారు. ప్లీజ్. వెంకట్రావు. ప్రతిసారి నాతో పోటీ పడి నాకు ఉద్యోగం రాకుండా ఇప్పించావు. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించి జీవితాంతం నడుస్తూ ఉండేలా చేశావు. ఇది న్యాయం కాదు నాన్న. నాన్న 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 నాన్న. ఏమిటిది? నేనివ్వను. ఇది ఎక్కడ సరసం? అమ్మయ్యా, ఇది సరసం అని అర్థమైపోయింది. సంతోషం. ఇస్తాను గాని ఓ చిన్న షరతు. మరి ఈ సబ్బుతో బట్టలు ఉతుక్కుంటావా? ఛీ, కాదండి, నీ వీపు రుద్దుతా. అమ్మా, ఇదే అని ప్లాను. ఆ విధంగా దొంగటాకిద్దాం అనుకున్నావా? నేను ఒప్పుకోను, నాకు కుదరదు. నా సొప్పు నాకు ఇచ్చా. అది కాదండి, ఒక్కసారి అలా 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 రుద్దేస్తా అంతే.
సరే నువ్వు తీసుకో. థ్యాంక్స్ అండి. ఏమండి, ఏమిటండి మీ వీపు చాలా అందంగా ఉందండి. ఇప్పుడేం చూసావు? చిన్నప్పుడు ఇంకా చాలా అందంగా ఉండేదట. బాగా నువ్వు తీసుకో. ఏమండి, మీ వీపు ఇలా రుద్దుతుంటే మీకెలా ఉంది? బాగుంది. నీకెలా ఉంది? చాలా బాగుంది. చూసావా, భర్త విపృద్ధంలో భార్యకుండే ఆనందం, ఈ ఆనందం రోజు నీకు దక్కేది. కానీ ఏం చేస్తాం, నీకు ఉద్యోగం లేదుగా. ఉద్యోగం లేకపోతే ఏమిటట? అయ్యో నవల కదా, అయ్యో నవల కదా, చాలా కష్టం. అమ్ముతంగా ఇదని ప్లాను. అయ్యో పరిపత నవల కదా బాబు. కర్మ. ఏమండి, ఏమండి, బయట చలిగా ఉంది కదా, ఇక్కడే పడుకోండి. ఇక్కడ కొంపలంటూ పోతాయి. ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు ఉన్నాయి కానీ పడుకోండి. చేయి నా దగ్గర కుదరదు, నేను ఒప్పుకోను. అది కాదండి, నాకు నిద్ర రావటం లేదు. నిద్ర రాకపోతే నేను చెప్తాను, ఇంటూ పడుకో కదా, అయితే చెప్పండి. ఇక్కడ కాదు, కిటికీ దగ్గర. నేను ఆ పక్క నుంచి చెప్తాను, నువ్వు ఈ పక్క నుంచి కథ వింటూ ఉండు. సరిగ్గా విను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కురుక్కో. సర్లే చాలండి. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు, అందులో ఒకటి ఎండలేదు, అంతే కదా. ఒట్టి చేపల వాసన. జయ కంగారు పడకు, నీ చెప్పేది వేరే కథ. ఏమిటి? 7 రాకుమారులు యుక్త వయస్కులై చక్రవర్తి ప్రకటించిన స్వయంవరానికి వెళ్ళి 7 అంటే 7 పిల్లల్ని పెట్టుకుని వచ్చారు. అందులో ఒకడు భార్యతో సుఖంగా కాపురం చేయటం లేదు. అప్పుడు ఆ రాజు, కొడుకు కొడుకు నీ భార్యతో ఎందుకు కాపురం చేయటం లేదు అని అడిగాడు. అప్పుడు ఆ రాజకుమారుడు ఏమన్నాడో తెలుసా? నా భార్యకు ఉద్యోగం లేదు.